ఓం నమ శివాయ. శివుడి ఆశీస్సులతో ఈ వీడియోను ప్రారంభిస్తున్నాము. ధనుసు రాశివారు, మీ జీవితంలో చాలా రోజులుగా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఇంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావడం లేదు? ఈరోజు నేను చెప్పబోయేది సాధారణ రాశిఫలాల గురించి కాదు. ఇది శివుడి కృపతో జరగబోయే ఒక నిజం. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక చివర్లో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 10, 11 తేదీలు మీ గ్రహస్థితులు ఎలా మారుతున్నాయి? ఈ 2 రోజుల్లో గురుగ్రహ ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. శివతత్వ శక్తి కూడా బాగానే పనిచేస్తుంది. ఇక మీ జన్మ రాశిపై ప్రత్యేక దృష్టి రానుంది. ఈ 3 కలిసి ఒక శక్తివంతమైన యోగంని సృష్టిస్తున్నాయి. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది సాధారణం కాదు. ధనుసు రాశివారు, ఇది సాధారణ కాల్ కాదు. ఇది చాలా రోజులుగా ఆగిపోయిన శక్తి కదలిక. మీ జీవితంలో ఒక దారి మూసుకుపోయింది, ఒక ఆశ మసకబారింది, ఒక పని ఇది అవదేమో అని మీరు వదిలేశారు. అలాంటి సమయంలోనే ఈ ఫోన్ కాల్ వస్తుంది. ఈ కాల్ ఎందుకు ఇప్పుడే వస్తుంది? ఫిబ్రవరి 10, 11 తేదీల్లో గురుగ్రహం మీ రాశిని సపోర్ట్ చేస్తుంది. శివతత్వ శక్తి మీ జన్మ నక్షత్రాన్ని స్పర్శిస్తుంది. అందుకే మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్న ఒక విషయం ఒక్కసారిగా మోగుతుంది. ఫోన్ రింగ్ అవుతుంది లేదా మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ క్షణంలో మీ మనసు ఇలా అంటుంది, ఇది నేను ఊహించలేదు అని మీరు అనుకుంటారు. ఇక ఈ కాల్ ఎవరి నుంచి రావచ్చు? చాలామందికి వేరు వేరు రూపాల్లో వస్తుంది ఈ ఫోన్ కాల్. 1, చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు కాల్ చేస్తారు. అంటే మీ అవసరమైన సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది, లేదా మీరు మర్చిపోయిన అవకాశం వాళ్ళతోనే ఉంది. పాత ఫ్రెండ్ లేదా పాత కాంటాక్ట్ లేదా అనుకోకుండా విడిపోయిన వ్యక్తి నుంచి వాళ్ళ మాటలు మీ ఆలోచనలు మార్చేస్తాయి. ఇక పాత బాస్ లేదా అధికారి నుంచి కాల్. ఇది చాలా శక్తివంతమైన సంకేతం. అప్పట్లో మీ విలువ గుర్తించలేదు, లేదా మీరు అక్కడి నుంచి బాధతో బయటికి వచ్చారు. ఇప్పుడు అదే వ్యక్తి నుంచి కాల్ రావడం జరుగుతుంది. మీ శ్రమకు గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. మళ్ళీ అదే ఆఫీస్లో మీకు పని అవకాశం లభించవచ్చు, కొత్త బాధ్యత కూడా రావచ్చు, లేదా మీ పేరుని ఎవరో రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఇక దూరంగా ఉన్న బంధువు నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ కాల్ వెనుక ఆస్తి గురించి, అంటే ఆస్తికి సంబంధించిన విషయం గురించి అయి ఉండొచ్చు, కుటుంబ విషయం అయి కూడా ఉండవచ్చు, లేదా ఆర్థిక సహాయం అయి కూడా ఉండవచ్చు. ఇది మీ జీవితంలో ఒక భారం తగ్గేలా చూస్తుంది. ఇక ఆగిపోయిన పని గురించి కాల్ రావడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఇది చాలా కామన్. మీకు ఫైల్ మూవ్ అవ్వడం ఆగిపోయింది, దేని గురించి అయినా కావచ్చు. ఇక పని ఆలస్యం కూడా అయ్యింది, ఫలితం రాలేదు. అయితే ఇప్పుడు మీ పని అయ్యింది, అప్రూవ్ వచ్చింది, ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు అనే మాట మీరు వింటారు. ఇక ఈ కాల్ వచ్చినప్పుడు మీకు కలిగే ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇవి గమనించండి. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు, మరియు మీ కళ్ళలో నీళ్లు రావడం కూడా జరుగుతుంది. శివుడి పేరు నోట రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది మీ ఆత్మ ఎదురు చూసిన వార్త అయి ఉండవచ్చు. ఇక ఫిబ్రవరి 10 మరియు 11 తేదీలలో మీ ఉద్యోగం మరియు కెరీర్ పరిస్థితి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి, మీరు ఏదైనా ఇంటర్వ్యూకు అప్లై చేసి ఉన్నట్లయితే మీకు ఇంటర్వ్యూ కాల్ రావడం జరుగుతుంది. ఆగిపోయిన అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వడం కూడా జరుగుతుంది. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ వార్త కూడా రావచ్చు.
ఇంకా మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కొత్త పని అవకాశం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 11 ఉదయం మీకు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక పెద్ద మార్పు ఉంది. మీకు ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. అప్పు తీర్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక అనుకోని ఆర్థిక సహాయం కూడా రావచ్చు. ఒక కాల్ లేదా మెసేజ్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. ఈ పని అయ్యింది అనే మాట కూడా వినే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఇక ఈ 2 రోజుల్లో మీరు నెగెటివ్‌గా మాటలు మాట్లాడవద్దు. ఎవరి మాటలకు వెంటనే కూడా స్పందించవద్దు. కోపాన్ని పెంచుకోకండి. ఎందుకంటే మీ మాటలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక శివుడిని సంతోషపెట్టే చిన్న ఉపాయం ఏంటి? ఫిబ్రవరి 10 లేదా 11న ఒక దీపాన్ని వెలిగించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి. అదే రోజు లేదా వెంటనే ఒక సంకేతం మీకు కనిపిస్తుంది. ఇక శివుడి సంకేతాన్ని ఎలా గుర్తించాలి? కాల్ వచ్చిన రోజు లేదా ముందు రోజు శివుడి ఫోటో మీ కలలో కనిపించడం లేదా ఎక్కడికైనా వెళ్ళినా కనిపించడం, మరియు కలలో శివలింగం దర్శనమివ్వడం, గుడి గంట శబ్దం వినిపించడం, ఇవన్నీ కనిపిస్తే ఈ కాల్ దైవ సంకేతమే అని అనుకోండి. ఇక చివరి మాట, ధనుసు రాశివారు మీ కష్టం ముగింపు దశకు వచ్చింది. ఒక ఫోన్ కాల్, ఒక సమాచారం మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే ఇది శివుడి సంకేతమే. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివుడి ఆశీస్సులు మీపై ఎప్పుడు మరియు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.